హాయ్ స్టూడెంట్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెకండ్ లాంగ్వేజ్కు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైతే ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందో ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ముందుగా ఎగ్జామినేషన్ పేపర్ ఎలా ఉంటుందంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాశారు కదా, అలాగే ఉంటుంది. చూడండి, భాగ్ 1లో ఇక్కడ 12 బిట్స్ అడుగుతారు. 12 1 12 భాగ్ 1 అంటే ఇందులో గ్రామర్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా చూడండి, ఇలాగా ఈ విధంగా 12 బిట్స్ ఉంటాయి. అంటే 1 మార్క్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వబడతాయి. వికల్పమేసే చున్కర్ లిఖి అంటే ఇక్కడ 3 ఆన్సర్స్ ఇస్తారు. ఇందులో కరెక్ట్ అయిన ఆన్సర్ని ఇక్కడ ఇచ్చిన తద్భవకి తత్సం ఐడెంటిఫై చేసి రాయమన్నారు. రోమన్ 2 13th క్వశ్చన్ అంటే గ్రామర్ పార్ట్ తర్వాత ఇందులో गद्यांश ఒకటి, पद्यांश ఒకటి. पठित गद्यांश, पठित पद्यांश. गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर लिखना అంటే ఇక్కడ ఈ రోమన్లో మన టెక్స్ట్ బుక్ నుంచి తతారా వామిరో కథ లేదా డైరీకా ఎక్ పన్నా నుంచి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. అంటే ఎక్కువగా తతారా వామిరో వస్తుంది, కొన్ని సమయాల్లో డైరీకా పన్నా కూడా ఇవ్వచ్చు. ఈ రెండు చదువుకొని ఉంటే అందులో అనుచ్ఛేద్ అంటే పారాగ్రాఫ్ ఇస్తారు. అందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ పారాగ్రాఫ్లో 5 క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. 1 లైన్ ఆన్సర్, ఏక వాక్యమే ఉత్తర్ దీజే అని ఉంటుంది. అంటే మనకు తెలిసిన గద్యాంశ నుంచి తతారా వామిరో, డైరీకా పన్నా ఈ రెండింటిలోంచి ఏదో ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. అందులో 5 1 5 క్వశ్చన్స్ అడుగుతారు. లాస్ట్ క్వశ్చన్ కంపల్సరీగా పాఠకా నామ్ క్యా హై అని ఐడెంటిఫై చేయమంటారు. అంటే మనకు లెసన్ నేమ్ వచ్చి ఉండాలి, పాఠకా నామ్ తెలిసి ఉండాలి, లేదా లేఖక్క నామ్ ఈ రెండు తెలిసి ఉంటే మనకు 5th క్వశ్చన్ కంపల్సరీగా పాఠకా నామ్ లేదా లేఖక్క నామ్ అడుగుతారు. కాబట్టి ఈ అనుచ్ఛేద్ చదువుకున్నప్పుడు దీన్ని ఐడెంటిఫై చేసి ఈ రెండింటికి తతారా వామిరో ఒకటి, లేఖక్ పేరు ఒకటి మీకు గుర్తుండాలి. లేదా డైరీకా పన్నా పారాగ్రాఫ్ ఇస్తే అందులో లేఖకు మరియు ఈ లెసన్ పేరు రాయడం వచ్చి ఉండాలి. అందులో కంపల్సరీగా ఈ 2 లెసన్స్ నుంచి పారాగ్రాఫ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటికి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. హెడ్డింగ్స్ ప్రాక్టీస్ చేయాలి, అలాగే లేఖక్క నామ్ కూడా ప్రాక్టీస్ చేసి ఉండాలి. 5th క్వశ్చన్ కంపల్సరీగా అదే అడుగుతారు. నెక్స్ట్ పద్యాంశ్ పడకర్ అంటే మన టెక్స్ట్ బుక్ నుంచే పద్యాంశ్ అంటే మనుష్యత లేదా తోపు, ఎక్కువగా 99% తోపు ఇస్తారు. తోపు నుంచి ఒక పద్యాంశ్ అంటే ఒక పోయంని ఇస్తారు. అందులోంచి 5 1 5 క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఆ 5 క్వశ్చన్స్లో లాస్ట్ అడిగేది కవికా నామ్ లేదా పాఠకా నామ్. కంపల్సరీగా పాఠకా నామ్ రాయడం తెలిసి ఉండాలి. అదేవిధంగా ఈ పాఠం యొక్క అంటే ఈ లెసన్ యొక్క కవి పేరు తెలిసి ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 4 చదువుకుంటే ఈజీగా మీకు 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 15th 16th అపఠిత గద్యాంశ్ అంటే మనకు మన టెక్స్ట్ బుక్ నుంచి కాకుండా 8th క్లాస్ లేదా 9th క్లాస్ నుంచి ఏదైనా గద్యాంశ ఇస్తారు. అందులో 5 1 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వికల్పమేసే దిए गए ప్రశ్నों के उत्तर लिखना గద్యాంశ ఇస్తారు. 8th క్లాస్ నుంచి కానీ 9th క్లాస్ నుంచి కానీ ఇవ్వడం జరుగుతుంది. 8th క్లాస్ నుంచి తెనాలి రామకృష్ణ గురించి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. అందులో 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 5 క్వశ్చన్స్కి వికల్పమేసే అన్నారు కదా, అంటే కింద ఆప్షన్స్ ఇస్తారు. మనం దాంట్లో చూస్ చేసుకుని కరెక్ట్ ఆన్సర్ని రాసుకోవాలి. అలాగే అపఠిత పద్యాంశ్ ఇక్కడ గద్యాంశ ఇస్తారు, ఇక్కడ పద్యాంశ్. మనకు తెలియని అన్నోన్ ఒక పద్య భాగాన్ని ఇస్తారు. అందులోంచి 5 క్వశ్చన్స్ అడుగుతారు. 5 క్వశ్చన్స్కి కూడా ఆప్షన్స్ ఇస్తారు. అందులోంచి మనము చూస్ చేసుకుని రాయాలి. టోటల్గా ఈ అనుచ్ఛేద్ ప్రశ్నల నుంచి మీకు 13, 14, 15, 16 సంబంధించి 20 మార్క్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ భాగ్ 3 అంటే రోమన్ 3లో 17th క్వశ్చన్ నిమ్నలిఖిత కవిयों में से किसी एक कवि के बारे में 4 पंक्तियों में लिखिए. ఇలా అని ఇస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ కబీర్దాస్, సుమిత్రానంద్. భాగ్ 3 అంటే రోమన్ 3 17th క్వశ్చన్ నిమ్నలిఖిత ప్రశ్నों में से किसी एक कवि का परिचय 4 पंक्तियों में लिखिए అని అడుగుతారు. ఇక్కడ అని 2 క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడ కబీర్దాస్ ఇవ్వచ్చు, ఇక్కడ మైథిలి శరణ్ గుప్త ఇవ్వచ్చు, లేదా మీరాబాయి మైథిలి శరణ్ గుప్త. అంటే ఒక ప్రాచీన కవి ఇంకొకటి ఆధునిక కవి గురించి అడుగుతారు. కాబట్టి ఈ 3 చదువుకుంటే ఇందులోంచి మనకు ఏదో ఒకటి కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆకి చాయిస్ ఉంటుంది. ఇందులో మనం చదువుకోవాల్సింది ఇంపార్టెంట్ కవి పరిచయాలు ఏంటంటే కబీర్దాస్, మైథిలి శరణ్ గుప్త, మీరాబాయి.
नीचे दिया गया लेखक परिचय पढ़कर रिक्त स्थानों की पूर्ति कीजिए. కింద ఇవ్వబడిన లేఖక పరిచయాన్ని చదివి కింద బ్లాంక్స్ ఇస్తారన్నమాట. 5 క్వశ్చన్స్ బ్లాంక్స్ ఉంటాయి. చూడండి, ఈ విధంగా 18th వన్ సీతారాం సే కసరియా గురించి ఇలా ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు కదా, దీన్ని చూసుకొని మనం ఇక్కడ 5 రిక్తస్థానం ఇస్తారు. ఖాళీలను మనం పూరించి రాయాల్సి ఉంటుంది. మొత్తం ఇలా ఎక్కించుకొని మొత్తం ఈ లైన్ అంతా రాసి ఆన్సర్ ఫిల్ చేసి అండర్లైన్ చేసి 5 కూడా ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. వీటికి 5 1 5 మార్క్స్. సీతారాం సేకర్య గురించి ప్రతి దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని తర్వాత భాగ్ 4 అని ఇచ్చారు కదా, భాగ్ 4 అంటే రోమన్ 4. ఈ రోమన్ 4లో 19, 20, 21, 22, 23, 24, 25, 26 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఏమైతే ఇంపార్టెంట్గా మనం చదువుకోవాలో అందులోంచి ప్రతి క్వశ్చన్ దేంట్లోంచి ఏ లెసన్ నుంచి మనం ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుందో అవి నేను ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, 19th క్వశ్చన్కి సంబంధించి రోమన్ 4లో 19 to 26 క్వశ్చన్. ఇందులో అన్ని లెసన్స్ నుంచి క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం ఉండదు. ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో నేను ఇప్పుడు చెప్తాను. 19th క్వశ్చన్ అయితే ఫస్ట్ లెసన్ సాఖీ నుంచి ఐసీ బాణి బోలి అంటే ఫస్ట్ లెసన్ సాఖీ నుంచి 4 పోయమ్స్ ఉన్నాయి, 4 దోహాలు ఉన్నాయి. ఐసీ బాణి బోలియే, కస్తూరి కుండలి, జబ్ మైథా తబ్ హరి నహి, సుఖ్యా సబ్ సంసార్. ఈ విధంగా 4 ఉన్నాయి కదా, ఇందులోంచి ఒకటి కంపల్సరీగా వస్తుంది. అందుకు మీరు ఇవి 4 కూడా చదువుకొని ఉండాలి. అదేవిధంగా దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ కూడా రాయాలి. పాఠ్కనం సాఖి కవి కబీర్దాస్ అని రాసి ఈ పోయంని 2 వరుసల్లోనే రాయాల్సి ఉంటుంది. ఈ 4 చదువుకొని ఉంటే ఇందులో ఏదో ఒకటి కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. ఈ రోమన్లో 6 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 8 ఇస్తారు, 2 చాయిస్ అనమాట. 6 4 24 మార్క్స్. ఎటువంటి మిస్టేక్ లేకుండా రాస్తే 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఈ 4 ఏదో ఒకటి కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి 4 మీరు చదువుకోవాలి. వెయిటేజ్ ప్రకారము బ్లూ ప్రింట్ ప్రకారం సెకండ్ లెసన్కి సారాంశం అడగడం జరుగుతుంది కాబట్టి సెకండ్ లెసన్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వరు. థర్డ్ లెసన్ నుంచి మనుష్యతా లెసన్ నుంచి ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట. చూడండి, మైథిలి శరణగుప్తునే కైసీ మృత్యుకో సుమృత్యు కహా. మనుష్యతా నుంచి ఈ క్వశ్చన్ ఇంట్రడక్షన్ రాసి క్వశ్చన్ రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, उदार व्यक्ति की पहचान कैसे हो सकती है. थर्ड क्वेश्चन, मनुष्य मात्र बंधु है से आप क्या जानते हैं. ఈ 3 ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 4th లెసన్ సారాంశం అడుగుతారు. 5th లెసన్ నుంచి అనుచ్ఛేద్ ప్రశ్న అడుగుతారు కాబట్టి 6th లెసన్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 6 కర్ చలే హమ్ ఫిదా నుంచి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ వన్, सर हिमालय का हमने ना झुकने दिया, इस पंक्ति में हिमालय किस बात का प्रतीक है. नेक्स्ट, कवि कैफी आजमी साथियों संबोधन का प्रयोग किसके लिए किया. थर्ड क्वेश्चन, कर चले हम फिदा गीत की पृष्ठभूमि क्या है. फोर्थ वन, जवान धरती माँ का ऋण कैसे चुकाना चाहते हैं, इसके संबंध में कवि का क्या अभिप्राय है. కర్చలే హమ్ ఫిదా నుంచి ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ గద్య భాగం నుంచి బడే భాయ్ సాహబ్. ఫస్ట్ వన్, బడే భాయ్ సాహబ్ छोटे भाई को क्या सलाह देते थे. सेकंड, बड़े भाई के अनुसार जीवन की समझ कैसे आती है. ఒకవేళ అడిగితే బడే భాయ్ సాహబ్ నుంచి ఈ క్వశ్చన్స్ అడుగుతారు, లేదా ఇది గద్య భాగం నుంచి సారాంశం అడుగుతారు కాబట్టి ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది. కానీ ఇవి ఈ లెసన్స్ నుంచి అయితే ఈ 2 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, డైరీ కా ఏక్ పన్నా. 8th లెసన్ డైరీ కా ఏక్ పన్నా. 8th లెసన్ డైరీ కా పన్నా నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. 26 जनवरी 1931 के दिन को अमर बनाने के लिए क्या क्या तैयारियां की गई. नेक्स्ट, धर्मतल्ले के मोड़ पर आकर जुलूस क्यों टूट गई. थर्ड वन, पुलिस कमिश्नर के नोटिस और काउंसिल के नोटिस में क्या अंतर है. फोर्थ वन, आज जो बात थी वह निराली थी, किस बात से पता चल रहा था. डायरी का एक पन्ना पाठ से स्पष्ट कीजिए. 8th లెసన్ నుంచి ఈ 4 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, తతారా వామిరో కథ. తతారా వామిరో కథ నుంచి మనకు పారాగ్రాఫ్ ఇస్తారు, అనుచ్ఛేది వస్తుంది. అదేవిధంగా ఈ ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంది. తతారా కి తల్వార్ కే బారే మే లోగోं का क्या मत था. सेकंड वन,
ततारा वामिरों की त्यागमयी मृत्यु से निकोबार में क्या परिवर्तन आया। थर्ड वन, ततारा के व्यक्तित्व से आप क्या जानते हैं। ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. नेक्स्ट, कारतूस. सादत अली कौन था, उसने वजीर अली की पैदाइश को अपनी मौत क्यों समझा। नेक्स्ट, वजीर अली के अफसाने सुनकर कर्नल को रॉबिन हुड की याद क्यों आ जाती थी। थर्ड क्वेश्चन, सवार के जाने के बाद कर्नल क्यों हक्का बक्का रह गया। कारतूस నుంచి ఈ 3 క్వశ్చన్స్, హరిహర కాక సంచయన్ నుంచి ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు. చూడండి, फर्स्ट क्वेश्चन, कथावाचक और हरिहर काका के बीच क्या संबंध है। ठाकुरबाड़ी के प्रति गांव वालों के मन में अपार श्रद्धा के जो भाव है उससे उनकी किस मनोवृत्ति का पता चलता है, स्पष्ट कीजिए। नेक्स्ट, थर्ड क्वेश्चन, हरिहर काका को महंत और अपने भाई एक ही श्रेणी के क्यों लगने लगे। फोर्थ वन, अनपढ़ होते हुए भी हरिहर काका दुनिया की बेहतर समझ रखते हैं, कहानी के आधार पर स्पष्ट कीजिए। ఈ హరిహర్ కాకా నుంచి ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్, सपनों कैसे दिन. సంచయన్లో सपनों कैसे दिन. फर्स्ट क्वेश्चन, कोई भी भाषा आपसी व्यवहार में बाधा नहीं बनती, पाठ के किस अंश से यह सिद्ध होता है। सेकंड क्वेश्चन, पीटी साहब की शाबाश फौज के तमगों सी क्यों लगती थी, स्पष्ट कीजिए। थर्ड वन, स्काउट परेड करते समय लेखक अपने को महत्वपूर्ण आदमी और फौजी जवान क्यों समझने लगता था। फोर्थ वन, हेडमास्टर शर्मा जी ने पीटी साहब को क्यों मुअत्तल कर दिया। ఈ లెసన్ నుంచి ఈ 4 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి ఏదో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. రోమన్ 5 క్వశ్చన్స్ 27, 28 సారాంశాలు అడుగుతారు 8 మార్క్స్కి. 7లో పద్యభాగం నుంచి అడగడం జరుగుతుంది. పద్యభాగంలో మోస్ట్ ఇంపార్టెంట్ मीराबाई. मीराबाई ने श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन कैसे किया था. పద్యభాగం నుంచి పద్య సారాంశ రాయాల్సి ఉంటుంది. कवि सुमित्रानंद पंत जी का जीवन परिचय देते हुए बताइए कि पावस ऋतु में प्रकृति में कौन कौन से परिवर्तन आते हैं. फोर्थ लेसन, पर्वत प्रदेश में पावस ने सारांश रायाలి. దీనికైతే పర్వత్ ప్రదేశ్ में पावस అనే సారాంశ రాయాలి. భాగ్ 5 నుంచి క్వశ్చన్ 27, 28 సారాంశ ఉంటాయి. 27లో 2 క్వశ్చన్స్, 28లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి సారాంశ అనమాట. ఈచ్ వన్ క్యారీస్ 8 మార్క్స్. 27లో ఆ అని 2 క్వశ్చన్స్ అడుగుతారు. मीराबाई ने श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन कैसे किया था. ఇది పద్య భాగం నుంచి పద సారాంశ అనమాట. పద సారాంశ రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఈ విధంగా అడిగితే సారాంశ రాయాల్సి ఉంటుంది. बढ़िया. कवि सुमित्रानंदन पंत जी का जीवन परिचय देते हुए बताइए कि पावस ऋतु में प्रकृति में कौन कौन से परिवर्तन आते हैं. పద్య భాగంలో పర్వత్ ప్రదేశ్ में पावस సారాంశ రాయాల్సి ఉంటుంది. లెసన్ నెంబర్ 2, లెసన్ నెంబర్ 4 రెండింటికి చాయిస్ ఉంటుంది. ఈ రెండు చదువుకుంటే కంపల్సరీగా ఒక సారాంశ ఉంటుంది. అదేవిధంగా 28 ఇది గద్య భాగం నుంచి. जीवन की समझ व्यवहारिक अनुभव से होती है, इसके संबंध से बड़े भाई साहब के विचार क्या है. बड़े भाई साहब అనగానే మీకు అర్థమైపోవాలి. గద్య భాగ బడే భాయ్ సాహబ్ సారాంశ అనమాట. అదేవిధంగా దీనికి చాయిస్ కింద ఇది ఇవ్వచ్చు. बढ़िया. लेखक के अनुसार सत्य केवल वर्तमान है, उसी में जीना चाहिए. झेन की देन पाठ के आधार पर स्पष्ट कीजिए అని ఇస్తారు. అంటే झेन की देन ఇచ్చారంటే झेन की देन సారాంశ గద్య భాగం నుంచి రాయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలోంచి ఏదో ఒకటి కంపల్సరీగా వస్తుంది. ఈ రెండింటిలో ఒక చాయిస్ ఉంటుంది. ఈ 2 క్వశ్చన్స్కి ఒక చాయిస్ ఉంటుంది. ఈ 2 చదువుకుంటే మీకు వేరే చాయిస్ ఇచ్చినా రాయడానికి ఈజీగా ఉంటుంది. భాగ్ 6 అంటే రోమన్ 6. భాగ్ 6 అంటే రోమన్ 6. 29th क्वेश्चन, किसी एक प्रश्न का उत्तर लिखिए. ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాయండి. 8 మార్క్స్. ఇక చూడండి, किसी कारण 5 दिन की छुट्टी मांगते हुए प्रधानाध्यापक के नाम पत्र लिखिए. ఇక్కడ ప్రధానాధ్యాపక లేదా కక్షాధ్యాపక ఇస్తారు. ఏదైనా రీజన్ చెప్తూ 5 days లీవ్ అడుగుతూ పత్ర రాయాలి. आवश्यक किताबें मांगते हुए किसी पुस्तक विक्रेता के नाम पत्र लिखिए. थर्ड वन, अपनी बीमार दादी को देखने के लिए 4 दिन की छुट्टी मांगते हुए कक्षा अध्यापक के नाम पत्र लिखिए.
ఈ మూడింట్లోంచి ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ 3 లెటర్స్ ఇంపార్టెంట్, ఇందులోంచి ఏదో ఒకటి కంపల్సరీగా వస్తుంది. అదేవిధంగా సెకండ్ ఆ किसी यात्रा का वर्णन करते हुए मित्र के नाम पत्र, विहार यात्रा जाने के लिए अनुमति और पैसे मांगते हुए पिताजी के नाम पत्र. थर्ड वन, हिंदी सीखने की आवश्यकता बताते हुए भाई के नाम पत्र. ఈ విధంగా ఈ 3 ఇంపార్టెంట్. చోటియా బడియా అని 2 క్వశ్చన్లు ఇస్తారన్నమాట. ఒకటి ఔపచారిక, ఒకటి అనౌపచారిక. ఈ 6 లెటర్స్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. 30th క్వశ్చన్, నిమ్నలిఖిత విషయం में से किसी एक पर 10 पंक्तियों में निबंध लिखिए. కింద ఇవ్వబడిన టాపిక్స్ మీద ఏదో ఒక నిబంధన రాయండి అని క్వశ్చన్ అనమాట. చూడండి, पर्यावरण प्रदूषण, पुस्तकालय, अपना प्रिय त्योहार, कृत्रिम उपग्रह, कंप्यूटर, दूरदर्शन. ఈ 6 కూడా కంపల్సరీగా మీరు చదువుకొని ఉండాలి. దీనికి ఒకదానికి 10 మార్క్స్ కాబట్టి ఇందులోంచి ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి ఈ 6 మీరు ప్రిపేర్ అయ్యి ఉండడం చాలా మంచిది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడతోటి ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో టాపిక్తో కలుసుకుంటాను. థ్యాంక్ యూ.